డిప్యూటీ సీఎంకి సీఎం మధ్య సమన్వయ లోపం ఉంది. సీఎం చంద్రబాబు గారు ఒక వ్యక్తిని చెప్తే పవన్ కళ్యాణ్ గారు మరో పేర్లు చెప్పారు. ఇద్దరి మధ్య సమన్వయ లోపం ఉంది, కూటమి ప్రభుత్వం కూలిపోతుందని చెప్పంటారు. నిజంగా కూటమి ప్రభుత్వం కూలిపోతుందా? త్వరలోనే కూలిపోతుందని చెప్తారు. ఇక్కడ రెండు దానికి ఉదాహరణ తిరుపతి ఘటన అంటారు. లేదండి, ఇక్కడ రెండు వ్యక్తిత్వాలు మీరు ఇద్దరిని కలిపి చూడకూడదు. చంద్రబాబు నాయుడు గారిది సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది. దాని వెనక ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి పూర్తిగా సమగ్రంగా ఆలోచించి ఆయనకు ఉన్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కానీ ఏ క్రమంలో ఆ ప్రతిదీ తీసుకుని ఆయన ఒక ప్రకటన తెలియజేస్తారు. అదే డిప్యూటీ సీఎం గారి పరిస్థితికి వచ్చేసరికి మెజారిటీ ఆఫ్ జనాల్లో ఏముందో దాన్ని రిప్రజెంట్ చేస్తున్నారు. పబ్లిక్ ఒపీనియన్ ఇది ఉండింది, మీరు చూసుకోండి, మీరు ఒక చిన్న క్షమాపణ అడిగితే ఏమవుతుంది అనేది ఈయన ఇద్దరిలోనూ తప్పులేదు. ఇక్కడ సమన్వయ లోపాలు లాంటివి ఏమీ లేవండి. కాకపోతే అల్టిమేట్గా ఎవరి మీద తప్పు అయితే ఉండిందో, ఎవరు తప్పు చేశారని చెప్పి నిర్ధారణ అవుతుందో వాళ్ళ మీద ఈరోజు యాక్షన్ తీసుకోవడం జరిగింది ప్రభుత్వం. అంటే ఇద్దరి మధ్య సమన్వయ లోపం వచ్చింది, కూటమి ప్రభుత్వం కోటలు బేట్లో పడుతుందంట. వీళ్ళు ఇంకో జమానా కాలం నుంచి వీళ్ళు ఇట్లా అనుకుంటున్నారు. నెక్స్ట్ మంత్ లేకపోతే నెక్స్ట్ 10 days ఏదో ఒక ప్రోగ్రామ్ జరుగుద్ది. హ్యాపీగా వాళ్ళిద్దరు ఒకే స్టేజ్ మీద ఉండి నవ్వుకుంటూ మళ్ళీ ఏదో ఒక ప్రోగ్రామ్ చేస్తారు. మళ్ళీ వీళ్ళకి కడుపు రగిలిపోతూ ఉంటుంది. ఒక మీరు పవన్ కళ్యాణ్ లేకపోతే మన 24 ఎన్నికల్లో చంద్రబాబు మళ్ళా ప్రతిపక్షంలో ఉండేవాడని చెప్పి ఒక ప్రధానమైన ప్రచారం జరుగుతుంది, వైసీపీ చేస్తున్నారు. నిజంగా జనసేన లేకపోతే టీడీపీ అధికారం రావాలంటారా? అధికారం వచ్చే పరిస్థితి లేదంటారా? ఒకటి సార్, ఎవరు కలిసి వెళ్ళి